నా పేరు మొహమ్మద్ జవాద్ అలీ. నేను గత 11 సంవత్సరాల నుంచి గోధుమ గడ్డి పెంచుతున్నాను. ఇది ఫస్ట్ డే వేసామండి. ఇది ఇలా రెండో రోజు అండి. ఇది మూడో రోజు అండి. ఇలా ఇది మూడో రోజు, ఇది 4th డేస్, ఇది 5వ రోజు, ఇది 6వ రోజు అండి. ఇది 6వ రోజు క్రాఫ్ట్. ఇది ఇప్పుడు కటింగ్ రెడీ ఉంది. ఇది 7వ రోజు. ప్రాసెస్ మీకు ఇప్పుడు చెప్తున్నాను, ఎలా పండించుకోవాలి, ఎలా స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. ఇది ఫస్ట్ డే వేసామండి. ఇది గోధుమలు. దీని మన ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను చెప్తాను. ఫస్ట్ మంచి క్వాలిటీ గోధుమలు, మంచి షర్బతీ రకం గోధుమలు తీసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది, తీయగా ఉంటుంది. షర్బతీ గోధుమలు మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని 8 గంటలు నానబెట్టాలి. 8 గంటలు నానబెట్టిన తర్వాత దాన్ని 16 గంటలు ఒక బట్టలో కానీ, ఒక మూటలో, ఒక గోనె సంచిలో కానీ కట్టి పెట్టాలి. ఇట్లా కట్టి పెట్టిన తర్వాత దానికి చిన్న లైట్ మొలకలు వస్తున్నాయి. దానికి మొలకలు వచ్చిన తర్వాత మనం ఇలా మంచి క్వాలిటీ కోకోపీట్ తీసుకోవాలండి. లో ఈసీ మన కోకోపీట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అందులో కోకోపీటు, కొంచెం వర్మి కంపోజ్డ్, మళ్ళీ మన రెడ్ సాయిల్ మనం కలుపుకొని ఇలా మనం మిశ్రమం కలుపుకొని ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది మొదటి రకం. ఇది ఫస్ట్ డే మనం వేసుకున్న తర్వాత దానిపైన కూడా మనం లైట్గా కోకోపీట్, ఎర్రమట్టి చల్లేసుకోవాలి. చల్లిన తర్వాత లైట్ వాటర్ కొట్టేసాలి. వాటర్ స్ప్రే చేసుకుంటే ఇలా అవుతుంది. మీకు వాటర్ను మనము టీడీఎస్ మెయింటైన్ చేయాలండి. ఎందుకంటే వాటర్ టీడీఎస్ బోర్డు మనం వాటర్ వాడితే అందులో టీడీఎస్ ఎక్కువ ఉండడం వల్ల జర్మినేషన్ సరిగా రాదన్నట్టు. అయితే మనము టీడీఎస్ మీటర్ ఒకటి పెట్టుకొని ఆ టీడీఎస్ లెవెల్ చెక్ చేసుకోవాలి. వాటర్ టీడీఎస్ చెక్ చేసుకున్న తర్వాత ఇవి ఇలా ఫస్ట్ డే ఇది మొదటి రోజు ఇలా వేసుకున్న తర్వాత ఇలా పైన చల్లేసి వాటర్ చల్లేసుకోవాలి. 7 డేస్కి ఇలా అవుతుంది సార్. ఇది ఇలా మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం. ఇలా ఒక గుప్పెడు వాడుకోవాలి. వాడుకోవాలండి. గుప్పెడు ఇది శాంపుల్ చూపెడుతున్నాను. ఇలా ఓకే. ఇలా తీసుకొని ఇలా వాటర్లో వేసి కొంచెం లైట్ కట్టుకోవాలి సార్. కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఇలా చిన్నగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసి చిన్న కట్ చేసుకుంటే, లేకపోతే బ్లేడ్ తిరిగిపోతున్నాడు బ్లేడ్కు. ఇలా ముక్కలు కట్ చేసుకున్నాము. అది కొంచెం చల్లటి నీరు వేస్తే బాగుంటుంది. ఆ తర్వాత ఇలా మిక్సీ జార్ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా గ్రైండింగ్ చేసుకోవాలి. ఇట్లా ఒక 1 మినిట్లో అయిపోతుంది. 1 మినిట్ 2 మినిట్లో అయిపోతుంది. ఇట్లా చేసుకున్న తర్వాత అలా జ్యూస్ అయిపోతుంది. జ్యూస్ అయిపోయిన తర్వాత ఇటువంటి ఫిల్టర్లో ఇలా నైలాన్ క్లాత్ తీసుకుంటే బాగుంటుంది. నైలాన్ క్లాత్ తీసుకొని ఇలా మనం ఈ జ్యూస్ను ఇలా వడగొట్టుకోవాలి. ఇలా పిండుకోవాలి. మనం ఇది ఇలా పిండుకోవాలి. ఇలా తాగొచ్చు. ఇలా జ్యూస్ రెడీ. ఇప్పుడు రెడీ టు ఈట్. ఇది ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలండి. ఇది ఒకటేసారి జిప్ అని తాగద్దు. 3 స్టెప్ తీసుకొని తాగాలి. ఒకటేసారి తాగితే మీకు తేనిపులు వస్తున్నాడు. స్టెప్ బై స్టెప్ ఇలా మనము టీ తాగుతున్నట్టు తాగాలి. 1 2 ఇలా తాగాలన్నట్టు. రోగం ప్రాబ్లం ఉన్న వాళ్ళే కాకుండా ప్రతి ఒక్కరు తాగొచ్చు. ఇది గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల ఇది డైరెక్ట్ గ్రీన్ బ్లడ్ అన్నట్టు. మన అగ్రికల్చర్ సైంటిస్ట్ గారు ఇంతకుముందు మాట్లాడారు, చూడొచ్చు. ఇది తాగడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుందండి. బాడీలో ఇమ్యూనిటీ పడుతుంది. మళ్ళీ మన బాడీ డిటాక్స్ అవుతుంది. ఎందుకంటే మనం పీల్చే గాలి, మనము తినే ఆహారము, మనం తాగే వాటర్ అన్నీ కలుతున్నాయి అన్నట్టు. మనకు బాడీకి ఎన్ని పోషకాలు అందాలో అన్నీ అందుతలేవు. అందుతలేవు. ఇది ఏదైతే మనము విష పదార్థాలు మనం వాడుతున్నామో ఆ బాడీలో టాక్సిన్స్ డిపాజిట్ అవుతున్నాయి. ఆ టాక్సిన్ ఇది డిటాక్సిఫై చేయాలంటే ఇది గోధుమ గడ్డి ఒకటే మనకు ప్రత్యామ్నాయం. ప్రజలకు ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉంది. ఇది ప్రతి ఒక్కరు తాగొచ్చు. పేషెంట్లే కాకుండా ప్రతి ఒక్కరు తాగొచ్చు ఇది. మళ్ళీ ఇంకోటి మీరు అడిగారు క్వశ్చన్, ఏ వయసు వాళ్ళు తాగొచ్చు అంటే, చిన్నపిల్లలకు మనకు 4-5 ఇయర్స్ వరకు తాగకుండా అప్పటి నుంచి మనకు ఎప్పుడైతే ఉందో 100 ఇయర్స్ వరకు ఎవరికైనా తాగొచ్చు. ఇంకోటి గర్భిణీలు ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు డాక్టర్ గారి సలహాలు, ఎవరికైతే వాళ్ళు అబ్జర్వేషన్ నడుస్తుందో లేడీ డాక్టర్ దగ్గర, వాళ్ళ సలహా సూచనలు తీసుకొని తాగొచ్చు. అవును సార్, ఇది 100% కరెక్ట్ సార్. ఇది ఇందులో
క్లోరోఫిల్ ఉంది సార్. అది క్లోరోఫిల్ ఎలా ఉందంటే 70% క్లోరోఫిల్ ఉంది. క్లోరోఫిల్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉందంటే హెమోగ్లోబిన్ స్ట్రక్చర్ ఎలా ఉందో క్లోరోఫిల్ స్ట్రక్చర్ కూడా అలా ఉంది. అయితే ఇది తాగడం వల్ల వితిన్ హాఫ్ అన్ అవర్లో బ్లడ్లో కన్వర్ట్ అయిపోతుంది, గ్రీన్ బ్లడ్ అన్నట్టు. దానివల్ల ఇది బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది. ఇది బ్లడ్లో ఆక్సిజన్ పెరిగి దాంతోపాటు బ్లడ్లో ఏదైతే మనకు ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ వేరే కొలెస్ట్రాల్ ఉన్నా కానీ ఇది డిటాక్స్ అయ్యి మూత్రం ద్వారా బయటికి వచ్చేస్తుంది. మూత్రం కానీ అలా మలినాల ద్వారా బయటికి వచ్చేస్తుంది అన్నట్టు. సార్ ఇది ఎప్పుడైతే మనం వీట్ గ్రాస్ కట్ చేస్తామో కట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో 6 days వరకు గ్రాస్ పెట్టుకోవచ్చు. 6 days వరకు ఎక్కువ రోజులు పెడితే దాని యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది, న్యూట్రిషన్ వల్ల తగ్గిపోతుంది సార్. ఆ తర్వాత గ్రైండింగ్ ఎప్పుడైతే చేస్తాం మనం జ్యూస్ రూపంలో గ్రాస్ కట్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనం జ్యూస్ రూపంలో చేస్తున్నామో ఆ చేసిన తర్వాత వితిన్ హాఫ్ అన్ అవర్ లోపల తాగితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అందులో ఏమి కలపకుండా ఓన్లీ తేనె కలుపుకుంటే, కొందరు నిమ్మరసం కలుపుకుంటారు, పర్వాలేదు కలుపుకుంటే వితిన్ హాఫ్ అన్ అవర్ లోపల తాగేసాలి. తాగితే మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు చెరుకు రసం ఉంది. చెరుకు రసం కూడా మీరు చూడండి ఎక్కడ కూడా మీకు నిల్వ ఉండదు. ఇప్పుడు దాని యొక్క వాల్యూస్ మారిపోతున్నట్టు, దాని యొక్క వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అందులో మారిపోతుంది. అందుకోసం ఎప్పుడైతే ఉన్నో ఫ్రెష్ ఎప్పటికైతే తాగిపిస్తున్నారో పేషెంట్ కానీ మామూలు మనుషులు కానీ ఎప్పుడైతే తాగుతున్నారో వాళ్ళకు బిఫోర్ హాఫ్ అన్ అవర్ లోపల అది గ్రైండింగ్ చేసిన తర్వాత తాగేసి సరిపోతుంది సార్. ఇది దీన్ని సివియర్ పేషెంట్స్ 3 times కూడా తాగుతున్నారు సార్. క్యాన్సర్ పేషెంట్లు కానీ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కానీ 3 times కూడా వాడచ్చు. అయితే మామూలుగా మనం మార్నింగ్ బ్రష్ చేసుకోక ముందు కూడా తాగొచ్చు, బ్రష్ చేసుకున్న తర్వాత తాగొచ్చు. కానీ ఎంటీ స్టమక్ ఎందుకు అంటామంటే భోజనం చేయకముందు, టిఫిన్ చేయకముందు తాగితే మంచి రిజల్ట్ వస్తుంది అన్నట్టు. మంచి రిజల్ట్ వస్తుంది. లేదు సార్ ఇది మనము కరెక్ట్ 0 నుంచి 7 days వరకు పెంచుతాం సార్. అది 7 days తర్వాత కట్ చేసేస్తాం. 7 నుంచి 9 days వరకు, 7, 8, 9 ఆ తర్వాత మొక్క వెడల్పు అయిపోతుంది, మొక్క ఎల్లో అయిపోతుంది. దానికి మనం చూస్తే గుర్తుపట్టచ్చు ఇది ఎనీ డేస్. దెన్ అవి మనము నిల్వ ఉంచాము, కట్ చేసి మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో 6 days వరకు పెట్టుకోవచ్చు. 6 days వరకు పెట్టుకోవచ్చు. అలా పాసిబుల్ లేదు సార్. అది మన కంటిన్యూ అందులో పెంచాలని క్వాలిటీ లేదు. 7 days 100% న్యూట్రిషన్ వస్తుంది అంటారు. లేదు సార్ రసాయనాలు అంటే లేదు సార్. మనం మంచి క్వాలిటీ వాటర్ వాడుతున్నాం. మళ్ళీ ఇది గత 11 సంవత్సరాల నుంచి అగ్రికల్చర్ సైంటిస్ట్ గారి అదుపు నడుస్తుంది. మళ్ళీ అగ్రికల్చర్ సైంటిస్ట్ దగ్గర నుంచి మనం వర్మీ కంపోస్ట్ తెప్పించుకుంటున్నాం. మళ్ళీ దీనికి మన దగ్గర 5 కెమెరాలు ఉన్నాయి, 20 days రికార్డు ఉంటుంది. ప్రతిదీ శూన్యంగా మా అగ్రికల్చర్ సైంటిస్ట్ కానీ మన అభిమానించే వాళ్ళు కానీ ఎలా ఉందంటే వాళ్ళే కట్ చేసి తీసుకునే సౌకర్యం ఉంది మన దగ్గర. మనకు వరల్డ్లో 5 వరల్డ్ రికార్డ్స్ ఉంది. వరల్డ్ నెంబర్ 1 ఉంది సార్ మాది నేచర్స్ గోల్డ్ వీట్ రాస్. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐలో కూడా కొట్టి చూడొచ్చు నేచర్స్ గోల్డ్ వీట్ రాస్. మనది అక్కడ చూసుకోవచ్చు సార్. అది మీరు చాలా మంచి సార్ లేట్ అడిగారు, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇది ఎందుకంటే సార్ నేను ఒక ఎంప్లాయీని, నేను ఒక కార్మికుని. గత 30 సంవత్సరాల నుంచి నేను కారాగారంలో పనిచేస్తున్నాను. అయితే నాకు ఒక 2009లో నాకు సివియర్ అస్తమా ప్రాబ్లం ఉండే. అస్తమా ప్రాబ్లం ఉండడం వల్ల నాకు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక మంచి హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు. 2009 నుంచి 2014 వరకు అక్కడ ట్రీట్మెంట్ నడిచింది అది. అయితే డాక్టర్ గారు ఏమనంటే మీరు జీవితాంతం మీరు ట్యాబ్లెట్స్ వాడాలి, ఇన్హేలర్స్ వాడాలి. మీ లంగ్స్ యొక్క ట్యూబ్స్ మొత్తం కుచించుకుపోయింది, మీరు జీవితాంతం వాడాలని చెప్పారు. నేను అలానే 2009 నుంచి 2014 వరకు కంటిన్యూ ట్యాబ్లెట్స్, ఇన్హేలర్స్, యాంటీబయాటిక్స్ అవి వాడుతూ వచ్చాను. మళ్ళీ ఒక 1 week ఆ ట్యాబ్లెట్స్ ఎప్పుడైతే నేను ఆపేసామో ఆపేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లం అన్నట్టు. సేమ్ ప్రాబ్లం అప్పుడు డోస్ పెంచేసేవాళ్ళు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్ అయ్యి షుగర్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ దాని సైడ్ ఎఫెక్ట్స్ అయిపోయింది చాలా. దానివల్ల మళ్ళీ వేరే ఇష్యూస్ వేరే డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వడం, మళ్ళీ ఈ ట్యాబ్లెట్ వాడడం వల్ల చాలా నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఎప్పుడైతే నాకు 2014లో నాకు దీని గురించి తెలిసింది, వీటి రాజు తెలిసిన తర్వాత నేను స్టడీ చేశాను, బుక్స్ తెప్పించాను అమెరికా నుంచి, లండన్ నుంచి, ఢిల్లీ నుంచి. మళ్ళీ హైదరాబాద్లో డాక్టర్ మన నారాయణ గారు రాశారు, ఒక డాక్టర్ గారు రాశారు, ఆయుర్వేదిక్ డాక్టర్ గారు రాశారు. ఆయన బుక్స్ తెప్పించిన తర్వాత స్టడీ చేసిన తర్వాత మన అగ్రికల్చర్ సైంటిస్ట్ గారు సపోర్ట్ తీసుకొని 2014 నుంచి నేను వాడిన తర్వాత 2014 నుంచి ఈ రోజు వరకు హాస్పిటల్ మెక్కెట్టలేదు. మళ్ళీ ఆ ట్యాబ్లెట్స్ అనేది అస్తమా ట్యాబ్లెట్స్ కానీ ఏవైతే నేను వాడేవాను ట్యాబ్లెట్ అవన్నీ 0 అన్నట్టు. అది ఆ తర్వాత నాకు ఇది సెకండ్ లైఫ్ ఇచ్చింది. దానివల్ల నేను దీన్ని ఒక సెకండ్ లైఫ్గా భావించి అలా పండిస్తున్నాను, అలా పెంచుతున్నాను సార్. నేను 11 సంవత్సరాలలో ఒక 25,000 మందికి నేను అరౌండ్ ద వరల్డ్ విత్ ఇన్ రైటింగ్లో
వాళ్ళ శుభహస్తాలతో రాసిన మన దగ్గర వచ్చారో ఎవరైతే వాల్యుబుల్ పర్సన్స్ వచ్చారో సైంటిస్టులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, పెద్ద పెద్ద పోస్టులో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు, వేరే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది శుభహస్తాలతో వాళ్ళు రాసిన వాళ్ళ యొక్క ఒపీనియన్ విజిటర్స్ ఫీడ్బ్యాక్ ఉంది. మన ఫేస్బుక్లో చూడొచ్చు, యూట్యూబ్ ఛానల్ ఉంది, మన అందులో చూడొచ్చు. వాళ్ళ యొక్క సపోర్ట్ వాళ్ళ ఒక 25,000 మందిలో కొన్ని వేల మంది మనకు విజిటర్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. దానివల్ల నాకు ఒక బోన్ బ్యాక్ అన్నట్టు, ఒక బ్యాక్ బోన్ సపోర్ట్ లాగా వాళ్ళకు మళ్ళీ ఎన్నో సంస్థలు మనకు సత్కరించారు. వాళ్ళు పిలిపించి వాళ్ళందరికీ నేను రుణపడి ఉన్నాను. వాళ్ళందరూ నన్ను గుర్తించి ఒక సేవ చేస్తున్నట్టు, ఒక సోషల్ సర్వీస్ చేస్తున్నందుకు గుర్తించి నన్ను సన్మానించి నన్ను ఒక ఈ స్టేజ్కి తెచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని ఒక తపన. సార్ ఇందులో సార్ మన చాలా చెప్పుకోదగ్గ సార్ మౌలానా మన అబ్దుల్ కలాం అవార్డు ఇచ్చారు సార్. ఒకటి స్వామి వివేకానందది ఇచ్చారు. మళ్ళీ మనం 11 సంవత్సరాలు ఒక 25,000 మందికి నేర్పించాము వరల్డ్ వైడ్గా. అది అమెరికా కావచ్చు, లండను, ఆస్ట్రేలియా, యూకే, మళ్ళీ బహ్రెయిన్, దుబాయ్, వీళ్ళందరికీ అక్కడ నేర్పించాను. మళ్ళీ ఇండియాలో ప్రతి స్టేట్లో వాళ్ళు వచ్చి మన దగ్గర నేర్చుకుని 11 సంవత్సరాల పీరియడ్లో. అయితే వాళ్ళందరి యొక్క సపోర్ట్ వల్ల వాళ్ళ యొక్క ఒపీనియన్, వాళ్ళ ఫీడ్బ్యాక్ వల్ల మనకు డాక్టరేట్ కూడా ఇచ్చారు, సన్మానించారు చెన్నైని పిలిపించి. వాళ్ళందరికీ ఒక హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ ఆ సంస్థల పేరు చెప్తే మళ్ళీ ఒకటి మన పేర్లు వాళ్ళందరికీ మళ్ళీ స్వామి వివేకానంద అవార్డు ఇచ్చారు. మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి సార్. అవి పేరు రాయల్ సక్సెస్ 5 వరల్డ్ రికార్డ్స్ ఇచ్చారు సార్. అవి మీరు చూడొచ్చు ఇక్కడ పైన. చాలా సార్ నా యొక్క తపన ఏంటంటే ప్రతి ఒక్కరికి మనం అందుబాటులో ఇవ్వలేము సార్. మనము ప్రతి ఒక్కరికి ఇవ్వలేము. పల్లెటూరులో ఉంటారు వాళ్ళు చాలా పేషెంట్స్, సివియర్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళకు కొందరు క్యాన్సర్ పేషెంట్లు కావచ్చు, లేకపోతే ఇప్పుడు మన భారతదేశంలో బ్లడ్ లో వల్ల చాలా సఫర్ అవుతున్నారు చాలామంది, ఎనీమియా ప్రాబ్లమ్స్ వల్ల. అయితే ప్రతి ఒక్కరికి మనము సర్వీస్ చేయలేము. నా యొక్క తపన ఏంటంటే ప్రతి పల్లెలో ఇది అయితే పాపులర్ ఛానల్ ఉంది, వాళ్ళ ద్వారా ప్రతి పల్లెలో ఇది తయారు చేసుకుని వాళ్ళ ఇంట్లో తయారు చేసుకొని వాళ్ళే వాడచ్చు. ఇది చాలా హ్యాపీగా. లేకపోతే మన సలహా సూచనలు తీసుకోవచ్చు చాలా మంచిగా. వాళ్ళే చేసుకోవచ్చు అట్లా. సార్ నేను ఎవరైతే దీని విలువ తెలుసో మన దగ్గర వాడిన వాళ్ళు రెగ్యులర్ తెప్పించుకుంటారు సార్. వాళ్ళకు నేను ర్యాపిడో ఉంది, ఉబేర్, ఓలా, ఏవైతే వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ ద్వారా నేను బుక్ చేసి పంపిస్తాను సార్. వాళ్ళు వాడిన తర్వాత ఒక 1 వీక్ వాడిన తర్వాత వాళ్ళకే తెలుస్తుంది అన్నట్టు రిజల్ట్ ఎలా ఉంది ఏంటి. ఎందుకంటే నేను ఒక చిన్న పిల్లలను ఎలా పెంచుతారో అలా ఆ రకంగా నేను పెంచుతున్నాను ఈ గోధుమ గడ్డిని. నాకు సెకండ్ లైఫ్. దీని ఒక వాటర్ క్వాలిటీ కానీ, మన అగ్రికల్చర్ సైంటిస్ట్ అందులో కరెక్ట్ 7 డేస్లో క్రాఫ్ట్ కానీ మీరు ఆర్డర్ ఇచ్చిన హాఫ్ అన్ అవర్లో మీకు ఎక్కడైనా సరే. అది ఇంకోటి వేరే స్టేట్కి పంపించాలి కానీ, వేరే డిస్ట్రిక్ట్స్ పంపించాలి కానీ మన దగ్గర మార్నింగ్ స్టార్ ట్రావెల్ ఉంది. మళ్ళీ ఏవైతే మనం ట్రాన్స్పోర్ట్ మన ఆర్టీసీ కార్గో ఉంది, దాని ద్వారా నేను పంపిస్తున్నాను సార్. వాళ్ళు మంచి లేదు గ్రాస్ పంపిస్తాను సార్. గ్రాస్ కట్ చేసి పంపిస్తున్నాను. జ్యూస్ అంటే సార్ జ్యూస్ వితిన్ హాఫ్ అన్ అవర్ వాడాలి సార్. మరి జ్యూస్ పాసిబుల్ కాదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత నేను సలహాలు సూచనలు వాళ్ళ పాంప్లెట్ ఇస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి. లేకపోతే వాళ్ళు వీడియో కాలింగ్ చేస్తారు, వాళ్ళకు నేను చెప్తాను అన్నట్టు వాళ్ళకు సలహాలు సూచనలు. సార్ నేను ఏది కలపను సార్. ఇది ఫస్ట్ సార్ దీనికి ఒక 5 మెథడ్స్ ఉన్నాయి సార్ గ్రైండింగ్ చేసుకునేది పల్లెటూరులలో. దీనికి సార్ గ్రైండింగ్ చేసుకునేది ఫస్ట్ మంచి క్వాలిటీగా మంచి టేస్ట్గా రావాలంటే మన పాత కాలంలో మన రోకలిది ఉండే ఆ రోలికి సార్ ఆ రోకలితో సార్ దంచుకుంటే అది చాలా మంచి సార్. దీన్ని మీరు యూట్యూబ్లో చూడొచ్చు. పంజాబ్లో ప్రతి గురుద్వారాలో వాళ్ళు డైలీ మార్నింగ్ వచ్చే ఏవైతే ప్రేయర్ కోసం వస్తారో వాళ్ళను వీట్ గ్రాస్ జ్యూస్ రోకలితోటి ఆ కట్టే దాంతో దంచి వాళ్ళకు జ్యూస్ ఫిల్టర్ చేసి ఇస్తున్నారు. అది ఫస్ట్ మెథడ్ సార్. అది రెండోది మన ఏమంటారు స్లో జ్యూసర్ చాలా కాస్ట్లీ ఉంది. వారి పల్లెటూరులో మనం ప్రతిదీ ఒకరు కొనలేరు అది ఆ స్లో జ్యూసర్. సెకండ్ థర్డ్ ఆప్షన్ మనది సార్. ఇది మనము ఏదైతే మన జ్యూస్ రెగ్యులర్ మన ఇంట్లో ప్రతి ఇంట్లో మిక్సీ ఉందో ఆ థర్డ్ది. ఇంకోటి ఎలా సార్, మనం ఇది అందుబాటులో లేనప్పుడు మనం మామూలుగా అయితే 20 grams జ్యూస్ మనం మామూలుగా అలానే నమలేసి మనం దాని జ్యూస్ మింగేసి ఆ పిప్పి పాడేయచ్చు. ఎందుకంటే ఈ బెస్ట్ రిజల్ట్ నేను ఎలా చూశానంటే ఒక 20 మంది ఫారినర్స్ గచ్చిబౌలిలో వచ్చారు సార్. అది గచ్చిబౌలి మైండ్ స్పేస్ బిల్డింగ్లో వాళ్ళు ఆడిటర్స్ వచ్చారు ఫారినర్స్ ఒక 20 మంది. ఒక గెస్ట్ హౌస్లో ఉన్నారు వాళ్ళు. అయితే వాళ్ళ ఒపీనియన్ తీసుకునే వారు ఎలా వాడుతున్నారు మన దగ్గర తీసుకెళ్ళే వాళ్ళు ఎలా వాడుతున్నారని చెప్తే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని చెప్పారు వాళ్ళు. మేము డైలీ మార్నింగ్
ఎంటీ స్టమక్ ఇది నమ్మలేస్తున్నాము, ఇది కూడా వాడచ్చు ఇలా అని. అయితే ఇంకోటి సార్, ఇది ఏదైతే మిక్సీలో మనం వాడుతున్నామో ఆ మిక్సీ హీట్ అయిపోతుంది. అయితే మనం ఏం చేయాలంటే మంచి రిజల్ట్ రావాలంటే కొంచెం కూల్ వాటర్ వేసుకోవాలి. మనం అందులో కూల్ వాటర్ వేసుకొని మిక్సీ చేస్తే ఆ వాటర్ హీట్ అయ్యే వరకు మనకు మిక్సీ జార్ అదైపోతుంది అన్నట్టు, మన గ్రైండింగ్ అయిపోతుంది అట్లా. సార్ అది గుజ్జుతోటి ఇంకా చాలా 2-3 రకాల బెనిఫిట్స్ ఉంది సార్ ఆ గుజ్జుతోటి. చర్మ అవును సార్, నేను ప్రాక్టికల్గా దాన్ని అప్లై చేసి చూశాను సార్. నేను దాని గాయాలకు పెట్టచ్చు సార్, అది గుజ్జు గాయాలకు పెట్టచ్చు, మరి ఫేస్ వాష్కు చుండ్రుకు పెట్టచ్చు. మళ్ళీ టీత్ ప్రాబ్లమ్స్ ఉంటే, గమ్ ప్రాబ్లమ్స్ ఉంటే, టీత్ పెయిన్ ఉంటే అక్కడ కూడా మనం బబ్లింగ్ లాగా నమ్మవచ్చు సార్. అది మీరు ఒక 2-3 రోజుల్లో మీరు దాని రిజల్ట్ చూడొచ్చు మీరు ప్రాక్టికల్గా. సార్ మన దగ్గర ఎనీ టైం రావచ్చు సార్, 24 hours సర్వీస్. ఎందుకంటే వాళ్ళు చాలా ఆపదలు ఉంటారు, చాలా పేషెంట్స్, సివియర్ పేషెంట్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసేసి 4 stage క్యాన్సర్ పేషెంట్ ఉంటారు. వాళ్ళు వేరే ఆశ పెట్టుకొని వదిలి వెళ్ళిపోతారు వాళ్ళు. అటువంటి వాళ్ళకి మనకు 24 hours సర్వీస్ మనకు ఎప్పుడు తెరిచి ఉంటుంది సార్ అది. ఇంకోటి మన దగ్గర చాలామంది వచ్చేవాళ్ళు క్యాన్సర్ పేషెంట్లు, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు, సోరియాసిస్ పేషెంట్స్ సార్, సోరియాసిస్ పేషెంట్లు, మళ్ళీ షుగర్ పేషెంట్లు, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ప్రతి ఒక్కరు ఏదైతే డిసీజ్ ఉన్నారో వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత సార్, వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళ రిజల్ట్ చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళే మిరాకిల్ సార్ ఇది. వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళ రిజల్ట్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అన్నట్టు వాళ్ళకు చాలా. దిస్ ఈజ్ విక్రమ్ తేజ్ అండ్ రీసెంట్గా నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది అనగా ఈ వీట్ గ్రాస్ గురించి నాకు తెలిసింది. అప్పటి నుంచి దాదాపు ఒక 2 years నుంచి నేను వాడుతున్నాను వీట్ గ్రాస్ జ్యూస్. నాకు ఫస్ట్లో ఇంటర్లో ఉన్నప్పుడు ముక్కుకి సంబంధించిన వ్యాధి ఒకటి ఉండేది. అంటే ముక్కులో నుంచి ఎక్కువ జలుబు, దగ్గు, తుమ్ములు ఇవన్నీ కూడా నాన్ స్టాప్గా ఉండేవి. ఒక 2 years వరకు నేను చాలా డేంజరస్ వ్యాధితో చాలా ఫేస్ చేశాను. ఈ తుమ్ములు, దగ్గులు ఎట్లా ఆపటానికి చాలా డాక్టర్స్ని కలిశాను, హాస్పిటల్ తిరిగాను. ఇక్కడ నాకు ఫీజు పరంగా డబ్బులు వేస్ట్ అయ్యాయి తప్ప ఏ ఒక్కళ్ళు కూడా ఈ వ్యాధి అనేది తగ్గలేదు. ఆ తర్వాత మాది ఒంగోలు సార్. ఆ ఒంగోలులో ఒక జయసింహ సార్ అని వీట్ గ్రాస్ గురించి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు. హైదరాబాద్లో నెంబర్ 1 ఆలీ సార్, ది గ్రేట్. అందరికి కూడా చాలామందిని, కొన్ని వేల మంది క్యాన్సర్ పేషెంట్స్ని క్యూర్ చేయటం జరిగింది వీట్ గ్రాస్ అనేది. ఆ తర్వాత నేను ఆలీ సార్ని కలిశాను. ఇట్లా నాకు ప్రాబ్లం ఉందని చెప్పాను. సార్ ఏం చేశారంటే, ఈ గోధుమ గడ్డి ఒక మనిషికి 20 నుంచి 25 గ్రాముల వరకు తీసుకోవచ్చు, ఈ తాగి చూడండి, ఒక వారం లోపు రిజల్ట్ వచ్చింది అన్నారు. నాకు వితిన్ 4 daysలోనే వాడితే నాకు రిజల్ట్ వచ్చేసింది. ఆ తర్వాత నేను నాన్ స్టాప్గా వాడటం వల్ల ఒక 6 months తర్వాత నా వెయిట్ అనేది ఒక 20 kgs వరకు తగ్గింది. యాక్చువల్గా నేను 2 years బ్యాక్ ఒక 90 kgs ఉండేవాడిని. 90 to 70కి వచ్చాను. ఇప్పుడు నా వెయిట్ 68, అంటే కంట్రోల్గా చేసిందనమాట ఈ వెయిట్ అనేది. ఆ తర్వాత నా స్కిన్ కానీ, హెయిర్ ఫాల్ కానీ, డాండ్రఫ్ కానీ ఇవన్నీ ఆగిపోవడం జరిగింది. వితిన్ 1 monthలో, వాడిన 1 monthలో హెయిర్ ఫాల్ కానీ, డాండ్రఫ్ కానీ, మొహంలో మచ్చలు ఉన్నా, లేకపోతే ఫేస్ గ్లోనెస్ కానీ ఇవన్నీ కూడా చాలా తగ్గినాయి. ఫేస్ గ్లో ఎక్కువైంది, మొటిమలు మొత్తం పోయినాయి. ఏంటంటే నేను చాలా బ్లాక్ ఉండేవాడిని, చాలా వైట్గా వచ్చేసాను. ఇప్పుడు బాడీ కంట్రోల్లో ఫిట్గా ఉంది. దీంట్లో మెయిన్ ప్రధానంగా కావాల్సింది ప్రోటీన్ కావాల్సినంత ఉంది. అండ్ విటమిన్స్ కానీ, విటమిన్ ఏ, సి, ఈ, కే, బి కాంప్లెక్స్ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. మనం ఏ ఫ్రూట్ జ్యూస్నా తాగినా కానీ, ఎంత తిన్నా కానీ ఇందులో ఉన్నంత ఏది రాదు. ఎందుకంటే దీంట్లో 120 రకాల పోషకాలు ఉంటాయి. విటమిన్స్ కాడి నుంచి, మినరల్స్ కాడి నుంచి, ప్రోటీన్స్, ఇవన్నీ ఫైబరు, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. అండ్ దీంట్లో ప్రధానంగా వచ్చేసి ప్రోటీన్ మనకు ఎక్కడ చిక్కదు. చికెన్ తినాలంటారు, మటన్ తినాలంటారు, బయట ఫుడ్ అస్సలు అనవసరం. ఒకవేళ మనం ఏ చెత్త తిన్నా కానీ అది మొత్తం క్యూర్ చేసేసిద్ది ఈ వీట్ గ్రాస్ అనేది నా లైఫ్లో ఒక ప్రధానమైన ఒక అమృతం అనుకోవచ్చు. అమృతం తాగిన వెంటనే అసలు నేనుగా లేను. ఇంకా చెప్పాలంటే చాలామంది నన్ను ఒక చిన్నోడు అనుకుంటారు. నా వయసు చెప్తే మటుకి, అంటే ఎవరు కూడా 24 అన్నది ఎవరు నమ్మరు. చాలా చిన్నగా కనిపిస్తున్నావే అంటారు, ఒక 1 year కానీ 2 years కానీ అట్లా. అంటే 40 years వాళ్ళు తాగి మొదలుపెట్టినా కానీ ఒక 2 years తర్వాత 42 వచ్చినా కానీ అతనికి ఒక 30 లోపే అట్లా కనిపిస్తారు మనిషి. అంటే స్కిన్ కానీ, హెయిర్ కానీ, లేకపోతే బాడీ ఫిట్నెస్ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ చేపిస్తుంది ఒక వీట్ గ్రాస్ అనేది.
వీట్ గ్రాస్ అనేది ఒక అమృతం అనే చెప్పుకోవాలి. పెద్ద క్యాన్సర్ పేషెంట్ కాడి నుంచి, క్యాన్సర్ల కాడి నుంచి చిన్న జలుబు వరకు మొత్తం 300 రకాలు పైగా ఉన్న వ్యాధులు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాధులు మొత్తం క్యూర్ చేస్తుంది ఈ వీట్ గ్రాస్ అనేది. నేచర్ మెడిసిన్ 7 డేస్లో పెరిగిద్ది ఇది మొక్క. మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ఆ మొక్క పెరిగి వెంటనే కూడా మనం తీసుకోవాలి. అంటే ఏ మందులు వాడకుండా, ఏ కాస్మెటిక్ ఇట్లాంటి కెమికల్స్ వాడకుండా పెరిగేదే ఒక వీట్ గ్రాస్ అనేది. దాన్ని జ్యూస్ తాగేసి మనం తీసుకోవాలి. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఆలీ సార్ నెంబర్ 1 హైదరాబాద్లో అందరికి కూడా సప్లై చేస్తూ ఉంటారు ఈ వీట్ గ్రాస్ అనేది. పౌడర్ కావచ్చు, లేకపోతే మన గ్రాస్ కావచ్చు. దీని యొక్క మెడిసిన్స్, సోప్స్ కూడా ఉన్నాయి. అంటే ఎలర్జీ వచ్చిన వాళ్ళకి సోప్స్ పరంగా నేచర్గా తయారు చేసి ఆయనే ఇస్తారు. అంటే ఈ వీట్ గ్రాస్ అనేది ఆయన చాలా కొన్ని వేల మంది క్యాన్సర్ పేషెంట్స్ని బతికించడం, క్యూర్ చేయించడం, ఇట్లా అందరికి కూడా హెల్ప్ఫుల్గా. అంటే నాకు కూడా ఎట్లా అంటే ఒక మంచి ఇంట్లో అతను రిసీవ్ చేసుకున్నట్టు ఆయన రిసీవ్ చేసుకునే విధానం ఆలీ సార్ది. అంటే ఒక మంచి మనిషి అన్నమాట. అంటే తక్కువ కూడా లేకపోతే ఫ్రీగా కూడా ఇస్తూనే ఉంటారు చాలామందికి బాగాలేదు అన్న వాళ్ళకి కూడా. అంటే మంచి మెడిసిన్ టైప్, నేచర్ మెడిసిన్. మనకి హాస్పిటల్స్ కంటే ఈ వీట్ గ్రాస్ తాగితే మంచిగా ఇంకా డైరెక్ట్గా బ్లడ్ ఎక్కించినట్టే. మనకి చాలామంది బ్లడ్తో బాధపడుతూ ఉంటారు. ఈ వీట్ గ్రాస్ అనేది తాగితే డైరెక్ట్గా బ్లడ్ ఎక్కించినట్టే. అంత హెల్ప్ఫుల్గా ఉండిద్ది, అంత నేచర్గా ఉండిద్ది. యాక్చువల్లీ నేను డాన్సర్ని. నా 16 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను డాన్సర్ని. అంటే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి 2 పూట్ల గంట డ్యాన్స్ చేయటం, లేకపోతే కొన్ని ఈవెంట్స్లో చేయటం, అంతకుముందు ఎవరికైనా పిల్లలకి సరదాగా నేర్పించటం, ఇట్లా డ్యాన్స్ చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి నా లెగ్స్ అనేవి కొంచెం పెయిన్ వచ్చాయి నైట్ అయ్యేసరికి. అంటే అప్పుడొకసారి అంటే హెవీగా డ్యాన్స్ చేయటం వల్ల. ఆ తర్వాత ఈ వీట్ గ్రాస్ ఎప్పుడైతే మొదలుపెట్టానో, ఒక జలుబు కారణం వల్లే మొదలుపెట్టాను. ఆ జలుబే కాదు, నా మోకాల్లో ఉన్న ఆ డ్యాన్స్ వేస్తే కాలు నొప్పి అనేది కూడా నాకు అసలు కనిపించలే. ఇంకో విషయం ఏంటంటే, యాక్చువల్గా హ్యూమన్ మైండ్ సెట్ అన్న తర్వాత, హ్యూమన్ బీయింగ్ అన్న తర్వాత నొప్పులు సహజం, తలకాయ నొప్పి సహజం. అసలు ఆ తలకాయ నొప్పి కూడా ఈ 2 ఏళ్ళ నుంచి అసలు లేదు. తలకాయ నొప్పి లేదు, లెగ్స్ పెయిన్ లేవు. నేను ఇంకా ఎంత హెవీగా వేసినా, ఎంత ఆలోచించినా కానీ అసలు లేవన్నమాట. అంటే ఆలోచించద్దు అనకూడదు, బట్ అయితే హెడేక్ అనేది లేదు. మార్నింగ్ లేవగానే నేను 5 o'clock కల్లా పొరగడుపున తీసుకుంటా. అంటే ఈ వీట్ గ్రాస్ అనేది మనకి పొరగడుపునే తీసుకోవాలి, తిన్న తర్వాత లేకపోతే మధ్యాహ్నం కాదు. ఒకవేళ మార్నింగ్ కుదరని వాళ్ళు ఈవినింగ్ పూట అసలు ఏమి తిన్నప్పుడు డిన్నర్ చేయకుండా ఎప్పుడు మధ్యాహ్నం తిని, లేకపోతే సాయంత్రం 9 o'clock 9:30 తీసుకొని, ఇది యాక్చువల్గా తాగిన గంటన్నర తర్వాత ఇంకేదన్నా తీసుకోవాలి. వాటర్ కానీ లేకపోతే ఏమన్నా తినేవి కానీ ఉంటే తీసుకోవాలి. బట్ ఏది కూడా తిన్న తర్వాత మాత్రం అసలు ఇది తీసుకోకూడదు, అసలు యాక్సెప్ట్ చేయకూడదు. పనిచేస్తే, బట్ ఏంటంటే పొరగడుపుని తీసుకుంటే చాలా చాలా మంచిది అన్నమాట. అండ్ ఒక విషయం చెప్తాను, నా లైఫ్లో ఒక సంఘటన. ఆలీ సారు చెప్పారు ఇట్లా, ఇది డైరెక్ట్గా బ్లడ్ ఎక్కించినట్టే, ఎంత ప్లాజ్మా పెరిగిద్దంటే మీకు తెలియదు అన్నారు. సరే, నాకు రక్తం ఇవ్వటం అనేది చాలా మంచిదన్నారు. సరే, నేను ఒకసారి మా అమ్మమ్మకి బాగాలేకపోతే నేను ఈ మధ్య ఒక 6 months బ్యాక్ బ్లడ్ ఇవ్వటానికి వెళ్ళాను. నాది ఓ పాజిటివ్, ఆమెది కూడా ఓ పాజిటివ్ అయితే సరే ఇవ్వటానికి వెళ్ళాను. ఇస్తే బ్లడ్ లేదేమో అనుకున్నాను. చెప్పారు ఇట్లా, ఒక నర్సు చూసి, ఏం సార్ ఏం తింటారు అంది. నేనేం తింటాను, మనిషిలానే మీరు తిన్నట్టే అన్నం తింటానని చెప్పాను. అయితే కాదు, ప్లాజ్మా ఏంది, చాలామందికి ఒక సిరంజ్లో ఇంతే వచ్చేది ప్లాజ్మా, లేకపోతే ఫుల్గా వచ్చింది ఎవరికైనా, మీకు 5 సిరంజ్లు వచ్చింది సార్ అన్నారు. నాకేం అర్థం కాలేదు మీరు చెప్పేది, బ్లడ్డే కదా అంటే, కాదు సార్, నేను నా సర్వీస్లో, ఈ 25 ఏళ్ళ సర్వీస్లో ఆ ప్లాజ్మా ఇంత అన్నది అంతవరకే వచ్చింది, కానీ ఒక సిరంజ్లో ఆఫ్ వచ్చింది, కానీ మీకు 5 సిరంజ్లు వచ్చింది, ఎట్లా ఏం తీసుకుంటారంటే, సార్ నేను రీసెంట్గా గోధుమ గడ్డి, ఒక 6 నెలల క్రితం గోధుమ గడ్డి జ్యూస్ వాడటం మొదలుపెట్టాను. మేబీ సార్ చెప్తూ ఉండేవాళ్ళు, ఇది బ్లడ్ ఎక్కించినట్టే, డైరెక్ట్గా మీకు బ్లడ్ చాలా ఇంప్రూవ్ అయిద్దని. అంటే ఇది బ్లడ్ లేని వాళ్ళకి కూడా, ఆ బ్లడ్ ఉత్పత్తి అవ్వాలనుకునే వాళ్ళకు కూడా, ముఖ్యంగా లేడీస్కి ఈ మధ్య చూస్తూ ఉంటాం, మనకి జంక్ ఫుడ్ ఎక్కువైపోయి, బాయ్స్కే కదా, అంటే లేడీస్కి కూడా విపరీతంగా బ్లడ్ అనేది తక్కువైపోతుంది. మ్యారీడ్ అయిన, ప్రెగ్నెన్సీ తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత బ్లడ్ ఉండదు చాలామంది. లేడీస్కి చాలా వరకు కూడా 99.9% కూడా ఉపయోగపడుద్ది. అంటే వితిన్ 3 daysలో సెట్ అయిపోద్ది. తీసుకున్న 3 daysలో గోధుమ గడ్డి ఇంకా డైరెక్ట్గా బ్లడ్ ఎక్కించినట్టే కదా, ఇంకెవరు అవసరం కూడా ఉండదు మేబీ.
అంటే నా బ్లడ్ లెవెల్స్ అంతలా ఎక్కువైపోయినాయి. మనకి బ్లడ్ ఉంటేనే కదా మనం స్కిన్ గ్లోగా ఉండాలన్నా, లేకపోతే మనం ఎనర్జీగా ఉండాలన్నా, మనం ఏదన్నా 10 పేపర్లు ఇచ్చినా చదివేసి అప్పచెప్పడం అంటే మైండ్ సెట్ జ్ఞాపక శక్తి అయినా పెరగటానికైనా ఈ బ్లడ్ వల్లే కూడా అన్నీ జరిగేది. బ్లడ్ లేకపోతే ఏమీ లేదు. అంటే ఇది ఒక అమృతం అన్నమాట. అది తాగినెంబటనే బ్లడ్ పరంగా చాలా బాగా అంటే మేబీ ఇదివరకి నాకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్. మూవీస్‌లో ట్రై చేస్తూ ఉంటాను. సినిమాలో డైలాగ్ చెప్పాలన్నా చిన్నప్పుడు తడబడేవాడిని. ఇప్పుడు 5, 6 పేజీలు డైలాగ్స్ అయినా కూడా ఒకటికి 2 సార్లు చూసుకొని ఆలోచించి వెంటనే చెప్పేస్తాను. అంటే జ్ఞాపక శక్తి అంతలా పనిచేస్తది. ఈవెన్ పిల్లలకి చదువుకునే వాళ్ళకైనా, ఎగ్జామ్స్ ముందల వాళ్ళకైనా కూడా గోధుమ గడ్డి తాగితే ఏందంటే మంచిగా కూడా అది పనిచేస్తుంది జ్ఞాపక శక్తికి. దీంట్లో అన్నీ ఉన్నాయండి. 300 రకాల పైగా జబ్బులంటే ఆహ్, ఇప్పుడు హాస్పిటల్స్ అందుకేనేమో ఎక్కువైపోయినాయి. అంటే ఇప్పుడు ఇంటరోళ్ళు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలేమో ఆంటీల్లాగా, అబ్బాయిలేమో అంకుల్‌లాగా ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారంటే అది అందరికి తెలిసిందే. జంక్ ఫుడ్డు, బేకరీ ఫుడ్సు, మనకి పోషకాలు సరిగ్గా లేకపోవడం, కెమికల్స్‌తో కూడిన అన్ని పదార్థాలు మిక్స్ అయిపోయి మనకి రైస్ కాడ నుంచి ప్లాస్టిక్ రైస్ ఇప్పుడు ప్రొవైడ్ అవుతుంది. అన్నీ కూడా ఒక రాంగ్ వేలో వెళ్తుంది 99%. యాక్చువల్లీ నేనంటున్నాను ఓకే. ఇంక తప్పదు. ఇప్పుడున్న జనరేషన్‌లో ఇప్పుడు తీసుకుంటున్నాం. కాపోతే దానికి అదనంగా గూడా గోధుమ గడ్డి తీసుకుంటే అయన్నీ క్యూర్ చేసేసి మనం 20, 25 ఏళ్ల క్రితం ఎట్లా బతికారో మన నాన్నలు కావచ్చు, మన తాతలు కావచ్చు, కొంచెం శక్తిగా దానికి మించి కూడా ఇది అంత ఆరోగ్యవంతమైన అంత మంచిగా బతకచ్చు. మన జీవన విధానం అనేది ఏ రోగాలు లేకుండా గూడా బతకచ్చు. ఇది దాదాపు గూడా దీని చరిత్ర గోధుమ గెడ్డి అనే చరిత్ర 5000 సంవత్సరాల నాటిది. ఈ రోజుది మొన్నటిది గాదు. ఎందుకంటే 200 సంవత్సరాల క్రితమే పరిశోధకులు, సైంటిస్టులు గూడా ఇది పరిశోధనలు చేసి దీంట్లో ఇన్ని రకాల మూలికలు ఉన్నాయి. విటమిన్స్ అన్ని విటమిన్స్ ఏ, సి, ఈ, కే, బి కాంప్లెక్స్ ఇయన్నీ మినరల్స్ కానీ ఇయన్నీ గూడా శోధన చేసి దీంట్లో అన్నీ ఉన్నాయి. 111 రకాల పోషకాలు ఉన్నాయి అని చెప్పి మార్కెట్‌లోకి చాలామంది అంటే రోగిష్ఠోళ్ళకి చాలామంది నయం చేపిస్తాయి. మీ యూ నో మీకోటి తెలుసో లేదో నేను గోధుమ గడ్డి తాగిన తర్వాత కూడా ఆ పిప్ ఏదైతే ఉందో అది ఫేస్‌కి అప్లై చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. రీసెంట్‌గా ఏందంటే ఫేస్‌కి అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు మచ్చలుండేయి. అయి మొత్తం పోయినాయి. ఇంకా మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, "ఏరా అసలు ఫేస్ ఏంది అంత గ్లో వచ్చిందని." దాదాపు ఇది ఎవరికీ చెప్పను. బట్ ఏందంటే దీనివల్లే 100% ఇది పూసుకున్నా సరే ఫేస్ అంటే చాలామంది ఇప్పుడు బ్యూటీ పార్లర్‌కి వెళ్తూ ఉంటారు. ఫేస్ మొత్తం పాడు చేసుకొని డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. చాలామంది కాస్మెటిక్స్, కెమికల్స్ వాడుతూ ఉంటారు. బయట ప్రొడక్ట్స్ అనేవి అసలు అనవసరం. మనకి ఏదైతే ఈ నేచర్‌గా వచ్చిందో నిజంగా దానికి 100 రెట్లు ఫేస్ గ్లోయింగ్ అనేది కూడా చూపిస్తూ ఉంటారు. నేను అప్పుడప్పుడు మా సార్లు కూడా చెప్తూ ఉంటారు, "ఇట్లా నీకు మేకప్ అవసరం లేదు. నీ ఫేస్ గ్లోగానే ఉండిద్ది" అది ఇది అని. అయితే మటికి ఇప్పుడు ఎక్కడ వస్తున్నాయండి? మనం ఎన్ని ఫ్రూట్ జ్యూసులు తాగినా, ఫ్రూట్స్ తిన్నా గూడా విటమిన్ ఏ, సి, ఈ, కే ఇయన్నీ వస్తాయా? ఇయన్నీ గూడా ఒకే దాంట్లో ఉన్నాయి. ధర తక్కువ, మంచి నేచర్ అన్నమాట. ఆ నేచర్‌లో పెరిగే మొక్క మనం జ్యూస్ చేసుకొని తాగుతున్నాం. దీంట్లో ఉన్నంత పోషకాలు ఎక్కడ ఉండవు. ఇది తాగితే ఇంకంతే, ఇంక అమృతం తాగినట్టే. మీరు ఎన్ని తీసుకున్నా గూడా ఇది తాగితే మటికి మీకు సకల రోగనిరోధక శక్తి అనేది ఎప్పటికీ అలా ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉండిద్ది.